మధుర గుణాన్ని తన వేర్లో దాచుకున్న ఒక అద్భుతమైన మొక్క ఉంది. ఆ మొక్క పేరు అతి మధురం. అతి మధురం తాలూకు ఔషధ ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. మీరు తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది మీకు. ఈ ఔషధ తత్వాల్ని, అలాగే ఔషధ గుణాల్ని, రకరకాల సమస్యలలో ఈ అతి మధురాన్ని ఉపయోగించి ఆ సమస్యలను తగ్గించుకునేటువంటి పద్ధతుల్ని, రహస్యాల్ని, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. అతి మధురం, ఎస్టి మధు అంటారు. ఇది ఒక ఆరోగ్యానికి మధురమైన ఔషధం అని చెప్పొచ్చు. మధురం అంటే హితం చేసేది అని. దీన్ని బొటానికల్గా గ్లైసరేజా గ్లాబ్రా అనే పేరుతో పిలుస్తారు. దీనికి హిందీలో ములెఠీ అనే పేరుంది, అలాగే ఇంగ్లీష్లో లైకోరిస్ అనే పేరుంది. అతి మధురం పేరులోనే దాని తీపిదనం దాగుంది. ఆయుర్వేదంలో దీన్ని ఎన్నో రోగాల నివారణకి ఉపయోగిస్తాం. అతి మధురం వేర్లని ఔషధంగా ఉపయోగించడం అనేది జనరల్గా జరిగేది. ఇది సుమారుగా ఈ మొక్కను కనుక మనం గమనిస్తే 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. అయితే అసలైన విషయం ఒకటి ఉంది. దీంట్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అతి మధురం వేర్లని విరేచనం సాఫీగా అవటం కోసం వాడచ్చు. అలాగే అతి మధురం వేర్లు దగ్గును తగ్గిస్తుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇంకా ముఖ్యంగా కడుపులో పుండ్లని నయం చేస్తుంది. అలాగే కంఠాన్ని శుభ్రం చేస్తుంది. ఇంకా కీళ్ళ నొప్పుల్ని తగ్గిస్తుంది. ఇంకా ఆసక్తికరంగా జుట్టుని పెంచుతుంది. అలాగే చుండుని నివారిస్తుంది. ఇంకా ముఖ్యంగా మెడికల్ ఎమర్జెన్సీ అంటే కాలిన గాయాలని తగ్గిస్తుంది. ఇంకా ఆనలు ఇలాంటి వాటి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. అయితే దీని ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదు, ఉపయోగ విధానం ఇది మనం వరుసగా తెలుసుకుందాం. ముందుగా చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య ఒకటి ఉంది. కడుపులో పుండ్లు, అలాగే హైపర్ ఎసిడిటీ. ఇలాంటి సందర్భాలలో 3 నుంచి దీని జనరల్ మోతాదు ఎంత అంటే 1 గ్రాము నుంచి మొదలుపెట్టి 3 గ్రాముల వరకు వెళ్ళచ్చు. ఆ అవసరాన్ని బట్టి, తీవ్రతను బట్టి 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా అతి మధురం వేరు పొడిని తేనెతో కానీ నీళ్ళతో కానీ కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. దీంతో కడుపులో పుండ్లు, హైపర్ ఎసిడిటీ ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. మరొక క్రానిక్ ప్రాబ్లం దగ్గు, అలాగే గొంతులో నొప్పి. ఇలాంటి సందర్భాల్లో కూడా అతి మధురాన్ని వాడుకోవచ్చు. 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా ఈ అతి మధురం పొడిని తేనెతోటి కలిపి రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉండాలి. దీంతో దగ్గు తగ్గుతుంది, అలాగే గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. లేదా దీనికి ఇంకొక వేరియేషన్ ఏంటంటే 1 టీ స్పూన్ అంత పొడిని తీసుకొని నీళ్ళకి వేసి మరిగించాలి. మరిగించి ఆ నీళ్ళతోటి, ఆ కషాయంతో గలకరించాలి. అంటే గొంతు తగిలేలాగా పుక్కిట పట్టాలి రోజుకి 2 సార్లు. దీంతో కూడా దగ్గు తగ్గుతుంది, గొంతు నొప్పి కూడా తగ్గుతుంది. ఇక విరేచనం అనేది చాలా కామన్ ప్రాబ్లం మన ఇండియాలో. ఇలాంటప్పుడు దాన్ని ఆపటానికి ఈ అతి మధురం మీకు ఉపయోగపడుతుంది. 1 నుంచి 3 గ్రాముల అతి మధురం వేరు పొడిని బెల్లంతో కలిపి రాత్రిపూట తీసుకుంటూ ఉంటే ఇది గ్యాస్ట్రోఇంటెస్టైనల్ మొబిలిటీని రెగ్యులేట్ చేస్తుంది. ఇది అతిగా అయ్యేటటువంటి విరేచనాన్ని ఆపుతుంది. అలాగే ఒక్కోసారి మలబద్ధకం ఉంటే మోషన్ ఫ్రీ అయ్యేలాగా కూడా చేస్తుంది. ఇక ఈ కడుపులో అల్సర్స్కి ఇది పెట్టింది పేరు. ఈ కడుపులో అల్సర్స్ అంటే పుండ్లు తయారైనప్పుడు అతి మధురం వేరు పొడి 1 టీ స్పూన్ నుంచి అవసరమైతే 2 టీ స్పూన్ల వరకు 1 పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాసు కషాయం మిగిలేంత వరకు మరిగించాలి. ఇలా రోజుకి 2 సార్లు దీన్ని తాగుతూ ఉండాలి. దీంతో కడుపులో పుండ్లలో వాటి మంచి రిలీఫ్ ఉంటుంది, అవి మాంతాయి. అలాగే అన్నాన్ని మెత్తగా ఉడికించి జావలాగా తింటూ ఉండాలి. దీంతో ఫాస్ట్గా ఈ సమస్య నుంచి బయటపడతారు. ఇక కీళ్ళ నొప్పుల్లో అతి మధురం ఉపయోగం అంతా ఇంత కాదు. ఇది అంతే. 1 నుంచి 2 టీ స్పూన్ల ఈ వేర్ల పొడిని 1 పెద్ద గ్లాస్ నీళ్ళకి వేసి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి దాన్ని డివైడ్ చేసి ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా తీసుకుంటూ ఉంటే ఇంటర్నల్గా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాగే అతి ముఖ్యమైన ఉపయోగం నోట్లో పుండ్లలో ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ అంతే. మీరు చేయాల్సింది 1 నుంచి 2 టీ స్పూన్ల అతి మధురం వేరు పొడిని నీళ్ళకి వేసి 1 పెద్ద గ్లాసు నీళ్ళకి పావు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి దాంతో బాగా పుక్కిట పట్టాలి ఈ కషాయంతో. దీంతో ఆ నోట్లో పుండ్లు తగ్గుతాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే జుట్టు పెరుగుదల కోసం, చుండు కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు. అతి మధురం వేర్లని పాలు ఇంకా కుంకుమ పూతో కలిపి పేస్ట్ లాగా తయారు చేసి రాత్రిపూట తలకు పట్టించాలి. ఉదయం తలస్నానం చేస్తూ ఉంటే జుట్టు పెరుగుతుంది, చుండ్రు కూడా తగ్గుతుంది.
అలాగే ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా కొన్ని సందర్భాల్లో ఉపయోగపడుతుంది. మెయిన్గా కాలిన గాయాలు అన్నప్పుడు అతి మధురం అంటే ఎస్టి మధు పొడిని వెన్న, నెయ్యి, తేనె వీటిలో దొరికిన వాటితోటి కలిపి పేస్ట్లా తయారు చేసి కాలిన గాయాలపైన రోజుకి 2 సార్లు రాస్తూ ఉంటే ఈ కాలిన గాయాల నుంచి రిలీఫ్ వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దీంతో మేజర్ అడ్వాంటేజ్ ఒకటి ఉంది, మేజర్ యూజ్ ఒకటి ఉంది. ఆనలను తగ్గించుకోవటానికి అంటే కాన్స్ని తగ్గించుకోవటానికి దీన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో స్టీరాయిడ్ లాంటి యాక్షన్ ఉంటుంది. అతి మధురం పొడికి కాచిన ఆవ నూనెను కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ ఇలాంటి నూనెని కలిపి రాత్రిపూట ఆనలపైన రాస్తూ ఉండాలి. దీంతో క్రమంగా అవి కరిగి మెత్తబట్టం మొదలు పెడతాయి. ఇలాగ ఒక 10 నుంచి 15 రోజులు చేస్తే మంచి మార్పు వస్తుంది, ఆనలు తగ్గుతాయి. ఇలాగా ఈ అతి మధురంతో 1 కాదు 2 కాదు అనేక చక్కని ఉపయోగాలు. అంటే ఈ మధురమైనటువంటి టేస్ట్లో ఉండేటటువంటి అతి మధురం దీని పనితీరు కూడా మధురంగానే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.